వెల్కమ్ టు మై ఛానల్ స్వప్నాస్ వ్లాగ్స్. హాయ్ హలో గుడ్ ఈవినింగ్. వెల్కమ్ టు మై ఛానల్ స్వప్నాస్ వ్లాగ్స్. ఈరోజు అయితే నేను మీతో దసరా బ్లాగ్ అయితే షేర్ చేసుకుంటున్నాను. అండ్ నా అవుట్ఫిట్ వచ్చేసి ఇదనమాట. ఈ విధంగా అయితే నేను రెడీ అయ్యాను. నా అవుట్ఫిట్ ఎలా ఉందనేది నాకు కింద కమెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి. బ్లాగ్ అంతా చూసేసేయండి. సో హోప్ మీ అందరికీ కూడా మన బ్లాగ్ నచ్చుతుంది అనుకుంటున్నాను. నా సింపుల్ దసరా పండుగ అయితే ఈ విధంగా జరిగిందనమాట. సో యా, ఈ విధంగా అయితే చేసుకున్నాను. సో చూసి ఎంజాయ్ చేయండి. హాయ్ హలో గుడ్ మార్నింగ్. వెల్కమ్ టు మై ఛానల్ స్వప్నాస్ వ్లాగ్స్. సో ఇప్పుడైతే నేను మీతో షేర్ చేసుకోబోతున్నాను దసరా వ్లాగ్ అనమాట. ఇక్కడ చూడండి, ఫస్ట్ ముందుగా అయితే లేచిన తర్వాతకి ఇల్లంతా కూడా నీట్గా చిమ్మి తుడిచేసి తల అంటుకున్నాను. ఆ తర్వాత అయితే వచ్చేసి బెల్లన్నానికి రెడీ చేశాను, వడలకి ఇక్కడ సామాన్ అన్నీ క్లీన్ చేశాను. ఇప్పుడైతే ఫస్ట్ ఒక ఐటెం చేసేద్దామనేసి ప్యాన్ అయితే స్టవ్ మీద పెట్టాను. పెట్టిన తర్వాతకి ఆయిల్ వేసుకొని ఈ విధంగా పచ్చిమిర్చి, ఆనియన్స్, పోపు గింజలు, కరివేపాకు ఓకే అన్నీ వేసి గుడాలు అయితే ఆల్రెడీ కుక్కర్కి వేసేసాను కదా. ఇంకా అదైతే అంటే ఒక్కొక్క ఐటెం చేసి పక్కకు పెట్టేస్తున్నాను అనమాట. మా హస్బెండ్ లేచేలోపు ఒక 5 ఐటమ్స్ అయితే ప్రిపేర్ చేసి పక్కకు పెట్టేస్తే ఇంకా దేవుడికి దీపం ఎక్కిచ్చేసి నైవేద్యం పెట్టేస్తే పూజ అయిపోతుంది. ఈ విధంగా అయితే గుడాలు ఉడకబెట్టాను కదా, ఇవైతే పోపు వేసేస్తున్నాను. ఈ విధంగా ఇవి కొంచెము రెడ్డిష్కి వచ్చిన తర్వాతకి గుడాలు వేసేసి ఆ తర్వాత సాల్ట్ తగినంత ఉడకబెట్టినప్పుడే వేసాను గుడాలల్లో. అండ్ అలాగే తర్వాతకి ఇవి వేసిన జరసేపటికి కొబ్బరి తురుము ఉంటుంది కదా, కొబ్బరి మంచిగా మిక్సీ పట్టి ఇందులో వేసేసాను అనమాట. అంతే. ఇంకా మనము దేవుడికి ప్రసాదాలు చేసినప్పుడు టేస్ట్ చేయకూడదు కదా, దేవుడికి పెట్టిన తర్వాత మనం తినాలి. దేవుడికి నైవేద్యం ఎక్కించిన తర్వాతనే మనం తినాల్సి ఉంటుంది. ఎంగిల్ చేయకూడదు. అది సప్పగా ఉన్నా పర్లేదు, కానీ దేవుడికైతే మనము ఎలా చేస్తామో అలా పవిత్రంగా చేసి పెట్టాలన్నమాట. ఇక్కడైతే ఒక ఐటెం రెడీ అయింది. నేను అనుకున్నాను ఈ దసరాకి 5 ఐటమ్స్ చేసి పెడదాము అమ్మవారికి నైవేద్యంగా అని నేను అనుకున్నాను అనమాట. అందుకోసం 5 ఐటమ్స్ అయితే చేస్తున్నాను. ఈ విధంగా మీకు ఎలా అనిపిస్తున్నాయి మన వ్లాగ్స్ అనేది నాకు కింద కమెంట్ సెక్షన్లో కమెంట్ చేసేసేయండి. ఇక్కడ పోపు వేసిన తర్వాతకి తీసి పక్కకు పెట్టేశాను. నెక్స్ట్ ఐటమ్ వచ్చేసి పులిహోర రెడీ చేస్తున్నాను. ఫస్ట్ ప్యాన్ పెట్టేసి ఆ తర్వాత పల్లీలు, శనగపప్పు, మినప్పప్పు ఈ విధంగా వేసి దోరగా వేపి ఆ తర్వాత ఆయిల్ వేస్తాను అనమాట. సో మనకి టేస్టీగా చాలా బాగుంటుంది. ఓకే, ఒక 2 మినిట్స్ వేగిన తర్వాత ఆయిల్ వేసి పచ్చిమిర్చి, ఎండుమిర్చి అలాగే పోపు గింజలు వేసి ఇంకొంచెం పసుపు, మనకి పసుపు లైట్గా వేసుకుంటే పులిహోర కలర్ లైట్గా ఉంటుంది, లేదు ఒక స్పూన్ దిట్టంగా వేస్తే కలర్ఫుల్గా ఉంటుందన్నమాట. ఏది చూస్ చేసుకోవాలనేది మన చేతుల్లోనే ఉంటుంది. ఈ విధంగా కరివేపాకు వేసేసి మంచిగా ఫ్రై చేసేసేయాలి. ఓకే, చేసిన తర్వాతకి ఇది మనం ఎప్పుడే కానీ పెద్దగా పెట్టొద్దు అనమాట, మీడియం ఫ్లేమ్లో పెట్టి ఈ ఫ్రై చేయాలన్నమాట. సో దట్ మనకి పచ్చిమిర్చి కూడా ఒక లెవెల్లో ఉంటుంది. ఓకేనా. ఈ విధంగా వేగిన తర్వాత ఇంకా నేను బంద్ చేశాను. ఆ లోపు ఇక్కడ నిమ్మకాయ రసం పిండి పెట్టుకుంటున్నాను. నేను ఈ విధంగా చేస్తాను ఏంటంటే స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత ఇందులో వైట్ రైస్ వేసేసి ఫస్ట్ సాల్ట్ ఒక 2.5 స్పూన్స్ వేస్తాను రైస్కి తగ్గట్టు. వేసిన తర్వాత మంచిగా మిక్సప్ చేసేస్తాను. చేసిన తర్వాత అప్పుడు నిమ్మకాయ పులుసు అయితే వేస్తాను. అప్పుడే మనకి ఆ నిమ్మకాయ ఫ్లేవర్ అనేది మనకి రైస్కి పడుతుంది. మనం పోపులో వేస్తే ఏంటంటే ఆ నిమ్మకాయ ఫ్లేవర్ అనేది మొత్తం పోపు పడి టేస్ట్ అంతా ఉండదన్నమాట. అందుకే రైస్లోనే కలుపుకోవాలి ఇప్పుడే కానీ మనం లెమన్ జ్యూసు. నాకైతే ఇలాగ ఇష్టం అనమాట, మీకు నచ్చినట్టు మీరు చేసుకోండి. ఓకే, ఇక్కడ సెకండ్ ఐటెం ఈ విధంగా మనకి పులిహోర కూడా కంప్లీట్ అయిపోయింది. ఓకే యా, నెక్స్ట్ వచ్చేసి అయితే నేను ఇంకా స్నానం చేసి వచ్చేసి ఫస్ట్ నేను గుడాలు ఒక పక్క పెట్టేసి ఇంకొక పక్క వచ్చేసి రైస్ పెట్టేశాను అనమాట. సో ఈ విధంగా ఒక్కొక్కటి చేసుకుంటున్నాను. ఇప్పుడు ఒక దద్దోజనానికి అయితే ప్రిపేర్ చేసుకుంటున్నాను. కొంచెం రైస్ కుక్కర్లో వేసేసి ఒక 1 గ్లాస్ అయితే వాటర్ వేసేసి ఈ విధంగా మూత అయితే పెట్టేశాను. సో మనం ఇలా చేయడం వలన ఏంటంటే ఇంకా మనకి ఆ రైస్ అనేది స్మూత్గా అవుతుంది, దద్దోజనం అనేది చాలా మెత్తగా చాలా బాగా వస్తుంది అనమాట. అందుకోసమే ఇక్కడ నేనైతే కుక్కర్ అయితే పెట్టేశాను. ఇది అయ్యేలోపు ఇక్కడ చూడండి, బెల్లన్నానికి ఒక గ్లాస్ రైస్ తీసుకొని పెసరపప్పు 1/2 గ్లాస్ తీసుకొని ఈ విధంగా ఇది కూడా నానేసి ఆ తర్వాత కుక్కర్ అయితే పెట్టేశాను అనమాట. అంటే ప్రసాదాలు 5 కదా, ఒక్కొక్కటి చేసుకుంటూ ఉన్నాను. సో ఇది విజిల్స్ వెళ్ళిపోయిన తర్వాతకి ఈ విధంగా ఒక 1/2 లీటర్ మిల్క్ అయితే వేస్తున్నాను నేను. ఓకే, నేను ఇక్కడ బెడలు కాకుండా పెసరపప్పు పొట్టుదే తీసుకున్నాను. సో మనకేందంటే బెల్లన్నము
తినేటప్పుడు మంచిగా బెల్లన్నంలో పెసరపప్పు తగులుతూ చాలా బాగా ఉంటుందన్నమాట. ఇక్కడైతే బెల్లం కూడా వేసేసుకుంటున్నాను. రైస్కి తగ్గట్టు బెల్లం వేసుకున్నాను. ఓకేనా. పాలు పోసిన తర్వాత ఒక గ్లాసు వాటర్ కూడా వేసేసి మళ్ళీ మూత పెట్టేశాను అనమాట. అంటే 1 విజిల్ వచ్చే వరకు. అండ్ అలాగే బెల్లం వేసిన తర్వాత కొంచెం ఒక 1.5 స్పూన్ నెయ్యి కూడా వేయాలన్నమాట. చాలా టేస్టీగా ఉంటుంది. ఓకేనా. ఈ విధంగా అక్కడ దద్దోజనానికి రైస్ మంచిగా ఉడికేలోపు ఈ విధంగా ఇక్కడ బెల్లన్నం కూడా రెడీ చేస్తున్నాను. ఈ విధంగా చాలా కూల్గా, టెన్షన్ పడకుండా, మనకి డే మొత్తం పండగ ఉంటుంది కదా, టెన్షన్ పడకుండా ఆరాంగా చేశానమాట. ఇక్కడ ఇంకా గ్యాస్లో ఒక ప్యాన్ పెట్టేసి డ్రై ఫ్రూట్స్ కూడా మంచిగా ఫ్రై చేస్తూ ఉన్నాను ఈ విధంగా. ఓకేనా. చూసారు కదా మాడిపోవద్దు అనమాట. సో సిమ్లో పెట్టి చేసేసుకోవాలి. ఇక్కడ క్రిస్మస్ జీడిపప్పు అయితే నేను ఫ్రై చేసుకుంటూ ఉన్నాను గీలో. ఓకేనా. అప్పుడే మనకి టేస్ట్ అనేది చాలా బాగా ఉంటుంది. ఇక్కడ క్రిస్మస్లో అయితే మనము గీలో వేయంగానే త్వరగా మాడిపోతాయి అన్నమాట. అవి చూసుకోండి. అండ్ ఇక్కడ వచ్చేసి దద్దోజనానికి పోపు వేస్తున్నాను. ఏం లేదు, ప్యాన్ పెట్టేసుకొని అందులో ఆయిల్, పోపు గింజలు, ఎండుమిర్చి, పచ్చిమిర్చి వేసుకుంటే వేసుకోవచ్చు. నేను ఎండుమిర్చి వేసాను. కరివేపాకు వేసేసి అది రెడీగా పెట్టుకొని, ఇక్కడ నేను కుక్కర్లో పెట్టాను కదా వైట్ రైస్, అది మెత్తగా కాగానే అందులో పెరుగు వేసుకొని స్మూత్గా చేసుకోవాలి. చేసుకున్న తర్వాతకి కొన్ని వాటర్ కూడా వేసుకోవచ్చు అనమాట. మిగిలితే పాలు కూడా వేసుకోవచ్చు మీకు కుదిరితే. ఈ విధంగా వేసుకున్న తర్వాతకి మనం ఏదైతే పోపు పెట్టుకున్నామో ఆ పోపు ఇందులో వేసేసుకొని మంచిగా మిక్సప్ చేసుకోవాలి. చూసారు కదా ఎంత బాగుందో కన్సిస్టెన్సీ. ఈ విధంగా ఇందులో మనము ప్రోమోగనెట్ కూడా వేసుకోవచ్చు అనమాట. నేను ఒక హాఫ్ అయితే వేస్తున్నాను. సో ఈ దద్దోజనం కూడా కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు మనం ఏమేమి చూసాము, ప్రాసెస్లో ఉంది బెల్లన్నము, మనకి పులిహోర రెడీ అయ్యింది, గుగ్గిళ్ళు రెడీ అయ్యాయి, దద్దోజనం రెడీ అయ్యింది, అండ్ బెల్లన్నం మిడిల్లో ఉంది. చూశారు కదా. ఇంకోసారి ఒక విజిల్ వచ్చేసిన తర్వాతకి ఈ విధంగా ఉందన్నమాట. ఇక్కడ మనకి వాటర్ కావాలంటే వాటర్ వేసుకోవచ్చు. ఓకేనా. ఈ విధంగా అయిన తర్వాతకి నేనైతే ఏవైతే డ్రై ఫ్రూట్స్ అయితే ఫ్రై చేశానో అవి వేసాను. ఇలాచి ఒక 5 తీసుకొని అవి కూడా పౌడర్ చేసి వేసేసాను. కుదిరితే కొన్ని మిల్క్ వేసుకోండి, లేదంటే వాటర్ వేసుకోండి. అండ్ సిమ్లో పెట్టేసేయాలి. అంతే, మనకి బెల్లన్నం కూడా రెడీ అయిపోతుంది అనమాట. 4 ఐటమ్స్ అయితే రెడీ అయ్యి ఇంకా లాస్ట్ 1 ఐటమ్ ఏంటి, వడలు అయితే చేయబోతున్నాను. అయితే ఇంకా వడలు ఇంకా అంత పిండి మొత్తం చేయాలంటే లేట్ అయిపోతుంది అనేసి నేనేం చేశానంటే వడలు ఒకటి, దేవుడి వరకు ఒక 5 చేశాను అనమాట. చేసి ఒక 3 అయితే దేవుడి దగ్గర నైవేద్యంగా పెట్టేశాను. ఇప్పుడు దానికోసం రెడీ చేసుకుందాం రండి. చూడండి ఇక్కడ ఆయిల్ పెట్టేసి ఇంకా వడలు అయితే ఇంకా ఫినిష్ చేసేసాను. అండ్ అలాగే ఆయిల్ అయిపోయింది, నేను అది చూసుకోలేదు. ఉన్న ఆయిల్ వేసేసి ఇంకా ఇక్కడైతే వడలు అయితే ఒక 5 అయితే చేసేసాను. ఈ విధంగా అయితే ప్రసాదాలన్నీ కంప్లీట్ చేసేసి ప్రసాదాలు చేసుకుంటూనే అక్కడ దేవుణ్ణి కూడా అలంకరణ కోసం టేబుల్ పెట్టి దేవుళ్ళని పెట్టి ఇంకా అన్నీ రెడీ చేశాను అనమాట. ఫ్రూట్స్ కానీ ప్రసాదాలు అన్నీ పెట్టేశాను. ఇంకా మా హస్బెండ్ గారు లేచి తను ఫ్రెష్ అప్ అయ్యి తను టీ తాగి ఇంకా కొంచెం అటు ఇటు పారాడి ఇంకా వచ్చేసరికి తను పూజ చేసి నైవేద్యం ఎక్కించి ఇంకా దీపం ఇచ్చేసారనమాట. దీపం పెట్టి హారతి ఇచ్చేసారు. ఇంతటితో మాది 11 దాటిందనమాట పూజ అయ్యేలేకి. పూజ అంతా కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇంట్లో అందరూ కూడా నీట్గా స్నానాలు చేసి అందరూ ఫ్రెష్ అప్ అయ్యి అందరూ కూడా హారతి తీసుకొని మంచిగా రెడీ అయ్యి మా ఇంట్లో ఈ విధంగా అయితే దసరా పండుగ జరిగింది. సో ఈ విధంగా నేను హడావిడిగా చేస్తూ ఉన్నాను. చాలా కూల్గా టెన్షన్ లేకుండా వర్క్స్ అన్నీ కంప్లీట్ చేసుకొని పండుగ అంతా కంప్లీట్ చేసుకున్నాము. అండ్ ఈవినింగ్ అయితే నేను శారీ కట్టుకున్నాను అనమాట. శారీ కట్టుకొని కొన్ని ఫొటోస్ తీసుకొని ఇంకా మా పాపతోటి కానీ మా హస్బెండ్ తోటి కానీ ఫొటోస్ తీసుకొని ఈ విధంగా దసరా రోజు మేము పండుగ అయితే చేసుకున్నాము. మా పండుగ ఎలా అనిపించింది అనేది మీకు కమెంట్ సెక్షన్లో కమెంట్ చేసేయండి. ఇక్కడ చూసారు కదా దద్దోజనం, పులిహోర చూడండి కలర్ఫుల్గా ఎంత బాగుందో కదా. అమ్మవారికి పెట్టేశాము. అయితే పెరుగన్నంలో కొంచెం సాల్ట్ తగ్గింది, వడల్లో కూడా కొంచెం సాల్ట్ తగ్గింది. ఇంకా మిగతా అన్నీ పర్ఫెక్ట్గా సరిపోయాయి అనమాట. టేస్ట్ భలే కుదిరాయి. బెల్లన్నం కూడా చూసారు కదా. ఈ విధంగా దేవుళ్ళకి నైవేద్యం వడలు, దద్దోజనం, బెల్లన్నం, గుగ్గిళ్ళు, పులిహోర, ఫ్రూట్స్ ఈ విధంగా డెకరేట్ చేసి మా హస్బెండ్ గారికి అయితే రెడీ చేసి ఇచ్చాను. నేను చేయకూడదు కాబట్టి ఇంకా హస్బెండ్ గారు ఈ విధంగా పూలు పెట్టేసి దీపం పెట్టి హారతి ఇచ్చేసారు. ఈ విధంగా మా పూజ అయితే కంప్లీట్ అయిపోయింది. అయిపోయిన తర్వాత ఇంకా మేము కూడా కొన్ని ఫొటోస్ తీసుకున్నాము. మా హస్బెండ్ నేను దించాను, నన్ను మా హస్బెండ్ దించారు. ఈ విధంగా కొబ్బరికాయ ఇంకా మా హస్బెండ్ కొట్టకూడదు కాబట్టి మా మామయ్య కొట్టారనమాట. ఈ విధంగా అయితే మా పూజ కంప్లీట్ అయిపోయింది. మీకు మన ఈ దసరా వ్లాగ్ ఎలా అనిపించింది అనేది కింద కమెంట్ సెక్షన్లో కమెంట్ చేసేయండి. హోప్ మీ అందరికి కూడా మన వ్లాగ్స్ నచ్చుతున్నాయి అనుకుంటున్నాను. ప్లీజ్ నచ్చితే కనుక లైక్, షేర్, కమెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ స్వప్నాస్ వ్లాగ్స్. నేనైతే బెంగళూరులో ఉంటాను. చూసారు కదా. ఈ విధంగా అయితే నీట్గా
మాకు ఉన్నంతలో ఈ విధంగా అయితే దీపాలు పెట్టేసి మంచిగా లడ్లు కూడా పెట్టేసి ఈ విధంగా అయితే పూజ అయితే చేసుకున్నాము. హోప్ మీ అందరికి కూడా నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే మీ బ్లెస్సింగ్స్ ఇచ్చేసేయండి. మీరు కూడా బ్లెస్సింగ్స్ తీసుకోండి, దేవుడి దగ్గర దర్శనం చేసుకోండి. చూడండి ఈ విధంగా అయితే చేశానమాట. అండ్ ఇక్కడ మీకు చూపిస్తున్నాను చూడండి. ఈ విధంగా అయితే డెకరేట్ చేసి నేను మీషోలో తీసుకున్నాను అని చెప్పాను కదా, ఫెస్టివల్కి అలా వేసేసి మంచిగా గడప కూడా పూజ చేస్తాను. ఇక్కడ నేను చెప్పినట్టుగా ఇంకా మా హస్బెండ్ గారు కొట్టకూడదు కాబట్టి ఇంకా మామయ్య కొబ్బరికాయ కొట్టగానే ఇంకా హారతి ఇచ్చేసాము. కంప్లీట్గా మా పూజ అయితే కంప్లీట్ అయిపోయింది అనమాట. సో ఇంకా ఫ్యామిలీ మొత్తం పాజిటివ్గా ఇంకా పూజ చేసేసుకొని జరసేపు టీవీ చూసి రెస్ట్ తీసుకున్నాము. ఈవినింగ్ కూడా కొంచెం పూజ చేసేసి నేను ఇంకా ఈవినింగ్ ఏం చేశానంటే ఇంకా సంథింగ్ ఏదో వంకాయ కర్రీ ఏదో చేశాను అనమాట, అంతే. ఇక్కడ చూడండి పూజ అంతా అయిపోయిన తర్వాత లాస్య గారు లేచి ఈ విధంగా అయితే నిర్మాలంగా వెళ్తున్నారనమాట. అంటే చాలా నిమ్మకు నీరెత్తినట్టుగా ఇంకా స్నానానికి వెళ్తున్నారు. ఇక్కడ పూజ అంతా కంప్లీట్ అయిపోయింది. ఇంకా లాస్య కూడా స్నానానికి వెళ్ళి తను ఫ్రెష్ అప్ అయిన తర్వాతకి తనని రెడీ చేసి తనకి ఇంకా దేవుడికి హారతి ఇచ్చేసి తనకు కూడా దేవుడికి దర్శనం, తను కూడా ఇంకా దేవుడిని దండం పెట్టుకుందనమాట. చూడండి ఈ విధంగా అయితే మేము హారతి తీసుకుంటూ ఉన్నాము. కంప్లీట్ మా ఫ్యామిలీ అనమాట ఇక్కడ. ఇంకా దేవుడికి ఇంకా నేను నైవేద్యం కూడా ఎక్కిచ్చేసి ఈ విధంగా అయితే ఇంకా నేను బ్లెస్సింగ్స్ అయితే తీసుకుంటున్నాను. అందరు బాగుండాలి, అందరిలో నేను ఉండాలన్న స్ఫూర్తిగా నేను ఎప్పుడు కోరుకునేది అదే. సో బ్లెస్సింగ్స్ ఇచ్చేయండి ఫ్రెండ్స్. ఒక జీవితం అంటేనే కష్ట సుఖాలు అనుభవిస్తేనే అది జీవితం అవుతుంది. అన్ని సుఖాలే ఉంటే అది జీవితం ఎలా అవుతుంది చెప్పండి? కష్టాలు అనుభవించాలి, సుఖాలు అనుభవించాలి. అప్పుడే మనకు కష్టం విలువ అనేది తెలుస్తుంది, సుఖం విలువ అనేది తెలుస్తుంది. ఇది ఎందుకు చెప్తున్నాను అని అంటే ప్రతి ఒక్కరి లైఫ్లో కష్టాలు ఉంటాయి, సుఖాలు ఉంటాయి, అన్నిటినీ అనుభవించాలి. అప్పుడే మనకి లెసన్స్ అనేది నేర్చుకుంటాము. ఇక్కడ చూశారు కదా, నేను ఇంకా ఆఫ్టర్ కంప్లీట్ అయిపోయిన తర్వాత పూజ అంతా కంప్లీట్ అయిపోయిన తర్వాత ఈ విధంగా ఎలా ఉంది అనేది చూపిస్తున్నాను. మేము పూజ ఎలా చేసుకున్నాము, మీకు ఎలా అనిపించింది అనేది కింద కమెంట్ సెక్షన్లో కమెంట్ చేసి మీ విలువైన కమెంట్ని ప్లీజ్ షేర్ చేయండి. సో దట్ నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతాను. ఇంకా ఈ విధంగా అందరికీ ఇంకా పూజ అంతా కంప్లీట్ అయిపోయిన తర్వాత అందరికీ ఈ విధంగా ప్రసాదాలు అయితే వేసి ఇస్తున్నాను. మా ఆడబిడ్డ అనమాట. నేనైతే తనని మంచిగా ఉన్నంతలో చూసుకుంటాను. అండ్ నేను ఏమన్నా పని చెప్పాను అని అంటే అది ఒక యాక్టివిటీ కోసమే. ఎందుకంటే తిని పడుకుంటే ఎవరికైనా లేజీగా పొట్ట పెరగడం ఒళ్ళు పెరగడం తప్పితే ఏమీ ఉండదన్నమాట. ఈ విధంగా మనము ఎవరికైనా ఏజ్డ్ వాళ్ళకి కానీ ఇలాంటి వాళ్ళకి కానీ యాక్టివిటీస్ అనేది ఇస్తే ఏమంటారు, వాళ్ళకి మైండ్ అనేది డెవలప్మెంట్ అవుతుందన్నమాట. ఎవరైనా మాటలు చెప్పేటోళ్ళే కానీ ఎవరు చూసేటోళ్ళు ఉంటారనమాట. ఓకేనా, అర్థమవుతుందా? ఏదైనా మనం ఎవరైతే ఉండి చూసుకుంటారో వాళ్ళకే తెలుస్తుందా విలువ. చూసుకోకుండా పెద్ద మాటలు అనేస్తుంటారు కదా, అది కరెక్ట్ కాదనమాట. ఓకేనా, రోజంతా కంప్లీట్ అయిపోయి అందరం తినే టైంకి ఇంకా మా లాస్య గారిని ఇంకా రెడీ చేసి ఈ విధంగా తను కూడా ఇంకా దేవుడికి దండం పెట్టుకుంటుందన్నమాట. మంచిగా చదువు రావాలని కోరుకో మమ్మీ అని చెప్తే ఇంకా చూడండి ఈ విధంగా అయితే లాస్య అయితే దండం పెట్టుకుంటూ ఉంది అమ్మవారికి. ఇంకా ఈ విధంగా అయితే ఇంకా మేము పూజ అయితే కంప్లీట్ చేసుకున్నాము. హోప్ మీ అందరికి కూడా మన బ్లాగ్ నచ్చుతున్నాయి అనుకుంటున్నాను. నచ్చితే ప్లీజ్ సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్, ప్లీజ్. ఓకేనా, చూసారు కదా, ఇంకా హారతి ఇచ్చేసి అండ్ మా లాస్యని ఎలా రెడీ చేశాను, మా లాస్య అవుట్లుక్ ఎలా ఉందనేది కింద కమెంట్ సెక్షన్లో కమెంట్ చేసేయండి. ఇక్కడ వచ్చేసి ఇంకా నేనైతే గెట్ రెడీ విత్ మీ చూపిస్తాను చూడండి. సింపుల్గా నేను ఈ శారీ అయితే కట్టుకుందాము అనుకుంటున్నాను. అండ్ ఈ శారీ వచ్చేసి 10,000 శారీ అనమాట. మా సిస్టర్ మ్యారేజ్కి తీసుకున్నాను ఇది. ఇక్కడైతే ఇంకా శారీ కట్టేసుకొని మంచిగా ఒక మాయిశ్చరైజర్ అండ్ అలాగే ఫౌండేషన్ కొంచెం వేసుకొని మేకప్ పౌడర్ కూడా కొంచెం వేసుకొని ఐలైనర్ హైలైట్ చేసేసి లిప్స్టిక్ కొద్దిగా పెట్టేసి ఐ మేకప్ ఐ లైనరు అండ్ అలాగే ఐబ్రోస్ పెన్సిల్. ఓకే, ఇంకా ఈ విధంగా అయితే మేకప్ వేసేసుకొని స్టిక్కర్ పెట్టి మంచిగా రెడీ అయ్యాను. సో హోప్ మీ అందరికీ కూడా మన బ్లాగ్ నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే ప్లీజ్ డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్, కమెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు స్వప్నాస్ బ్లాగ్స్. Until then, take care, bye bye, have a nice day, keep watching my channel. టాటా. ఎలా ఉంది ఫైనల్ అవుట్లుక్ అనేది చూసేసేయండి, చెప్పండి ఎలా ఉందనేది కమెంట్ అనుకుంటున్నాను. నచ్చితే ప్లీజ్ డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్, కమెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. Until then, take care, bye bye, have a nice day, keep watching my channel. టాటా.